నమనన టూరిజం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక్కసారైనా జీవితంలో అందరూ ఫ్లైట్ ఎక్కాలి అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఏ పల్లెటూరులో చూసినా కూడా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఒక 5 ఏళ్ల తర్వాతనో ఇంకొక 6 ఏళ్ల తర్వాతనో ఫ్లైట్ ఎక్కని వాళ్ళని వేల మీద లెక్క పెట్టే పరిస్థితి ఉండాలనే కాన్సెప్ట్తోనే ప్రతి అమ్మానాన్నని ఫ్లైట్ ఎక్కించడమే ఈ అమ్మానాన్న టూరిజం లక్ష్యం. అంతేకాదు ముఖ్యంగా ప్రతి పల్లెటూరు అమ్మానాన్నను కూడా ఫ్లైట్ ఎక్కించాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇంకో ఎయిర్పోర్ట్ కానీ మనకు ఇది వేరు కాదు అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మనం పైనుంచి విమానాలు పోతుంటే అబ్బా విమానం చూసిన చాలా పెద్దగా ఉంది అని చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. దగ్గర నుంచి చూసినప్పుడు దూరం చూసి చాలా చీమలాగా ఉంది అంటున్నాం, కాకిలాగా ఉంటుంది అనుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మనం విమానంలో మనం కూడా ఎక్కుతున్నాం. మన ప్రతి పల్లెటూరు పర్సన్ కూడా విమానాలు ఎక్కుతున్నారు అనే ఆ ఒక ఎక్స్పీరియన్స్ కల్పించాలనే ఉద్దేశమే మనకు అమ్మనాన్న టూరిజం ప్రధాన లక్ష్యం. హాయ్ ఫ్రెండ్స్, అమ్మనాన్న టూరిజం నుంచి ఈరోజు సెకండ్ ట్రిప్. మొదటి ట్రిప్ లాస్ట్ 2 months బ్యాక్ పోయినాం. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు సెకండ్ ట్రిప్ పోతున్నాం. మొత్తం 25 మెంబర్స్ నాతో సహా. ఇందులో మా పెద్దక్క, మా చిన్నది, మా ఇంకో అక్క, మా మామ ఈయన వెనకాల ఉన్నారు. మా మామ, మా మామూడు, మా అత్త, మా వదిన, మా మరదలు, వెనకాల మా తమ్ముడు, మా మరదలు. మొత్తం 12 మంది ఈ ట్రిప్లో మా ఫ్యామిలీ మెంబర్సు. 12 మంది కాకుండా మళ్ళీ మా ఫ్రెండ్స్ చెన్నయ్య గారు అని వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు, అదేవిధంగా సుధాకర్ అని మా ఫ్రెండ్ ఆయన, వాళ్ళు ఒక 9 మంది. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ చిన్నమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళందరూ కూడా మొత్తం ఈ ట్రిప్లో ఒక 25 మెంబర్స్ ఇప్పుడు షిరిడీకి పోతున్నాం. హైదరాబాద్ నుంచి షిరిడీకి. ఇందులో నేను, నా కొలీగ్ శ్రీకాంత్ రెడ్డి తప్ప అందరూ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నోళ్ళే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మళ్ళీ అక్కడ పోయినాక వారి ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. ఇది రెండో ట్రిప్లో 25 మెంబర్స్. ఇప్పుడు మా చుట్టాలందరినీ ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ట్రిప్లలో మా చుట్టాలందరినీ అయిపోగొట్టి, దోస్తులందరినీ అయిపోగొట్టిన తర్వాత బయట వాళ్ళకు కూడా ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ సర్వీస్ని వాడుకోండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మానాన్న టూరిజం ద్వారా మీరు ఒకసారి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయండి అని మేము అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. నేను అలీ నాగరాజు, జర్నలిస్ట్ని. 20 ఏళ్ళు జర్నలిస్ట్గా నేను పనిచేశాను. మొత్తంగా ఒక 20 ఏళ్ల పాటు నేను జర్నలిజం కెరీర్లో కొనసాగిన తర్వాత ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్స్ అంటే రియల్ ఎస్టేట్ టీవీ అని, షాడో టీవీ అని, నాన్న చేతి వంట అనే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాం. అమ్మానాన్న టూరిజం అనే ఒక ప్లాట్ఫామ్ని, ఒక సంస్థని అందరినీ ఫ్లైట్ ఎక్కించాలి, ప్రతి పల్లెటూరు అమ్మానాన్న ఫ్లైట్ ఎక్కించాలనే లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేసినాం. ఈ ప్లాట్ఫామ్ను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అమ్మానాన్న టూరిజం తరపున మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ టూర్కు రావాలనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబరు, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. షిరిడీ పోయేటప్పుడు ఫ్లైట్లో పోతాం, వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తాం. వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత, మొదటిసారి ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అందరితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం షేర్ చేసుకునే ప్రయత్నం చేపిద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ జల్గాన్ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జల్గాన్ ఎయిర్పోర్ట్ లో దిగినాము. మన వాళ్ళందరి రివ్యూస్ కూడా తీసుకున్నాం. ఎంత వాళ్ళంతా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరం ఎక్కువనే, కాకపోతే మనం ఒక బస్సు కూడా రెడీగా ఉంది. బస్సులో ఎక్కి షిరిడీకి వెళ్ళిపోతాం. అక్కడ అకామిడేషన్ కూడా మనం బుక్ చేసుకున్నాం. అకామిడేషన్ లో నైట్ స్టే చేస్తాం. పొద్దున్నే 6:30కే 7 గంటలకే షిరిడీలో దేవస్థానం సాయిబాబా దర్శనం. తర్వాత శని సింగాపూర్. అక్కడి నుంచి రిటర్న్ లో రైలు. అది ఎక్కడంటే మనకు ఔరంగాబాద్ ఛత్రపతి సంభాజీనగర్. అక్కడి నుంచి మళ్ళీ రైల్లో హైదరాబాద్కు జర్నీ మొదలైతుంది. రేపు సాయంత్రం ఎల్లుండి దేనికి హైదరాబాద్ చేరుకుంటాం. మొత్తంగా అయితే ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలి, జీవితంలో ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కించాలి ప్రతి ఒక్కరిని. ముఖ్యంగా పల్లెటూరులో ఉండే ప్రతి అమ్మానాన్న ఫ్లైట్ ఎక్కించాలనే లక్ష్యంతో అమ్మానాన్న టూరిజం అనే సంస్థను స్థాపించడం. ఆ సంస్థ లక్ష్యంలో భాగంగా మొదటి ట్రిప్ సక్సెస్ అయింది. రెండో ట్రిప్లో మనం పోతున్నాం. తక్కువ బడ్జెట్లో కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్కరికి ఛార్జ్ అవుతుంది. ఇందులో ఫ్లైట్ ఛార్జెస్, ట్రైన్ ఛార్జెస్, అకామిడేషన్, ఫుడ్, ఈ బస్ ఛార్జెస్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి మీరెవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎప్పుడు వస్తారనేది డీటెయిల్స్ తీసి మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసి మీ ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి కోసం సంప్రదించండి. మరో ట్రిప్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎట్లా అనిపించింది విమానాలు ఎక్కినప్పుడు, దిగేటప్పుడు ఎట్లా అనిపించింది? మంచిగా ఎక్కింది, దిగినట్టు మంచిగా ఎక్కినట్టు మంచిగానే అనిపించింది. నీకేమనిపించి చెప్పు. నాకేమనిపించలే, మేఘాలు గిట్లా అన్ని బాగానే చూసుకుంటూ వచ్చిన. మంచిగానే ఉంది. కళ్ళు తిరగలే, ఏం తిరగలే, మంచిగానే వచ్చిన. కళ్ళు తిరగలేదా? తిరగలే. భయం కాలేదా? ఏం భయం కాదు నాకు. మేఘాలు బాగా వస్తా అని చూసుకుంటూ వచ్చిన. ఇక నాకేం అనిపించలేదు. ఇంతకుముందు ఎక్కలేవు కాను? ఎక్కలే. ఇప్పుడే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నువ్వు చెప్పు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చిన్నప్పుడు అట్లా చూస్తుండేది, అసలు అట్లా ఎక్కుతామని కూడా అనుకోలేదు. ఇక సడన్ గా అట్లా ట్రిప్ అట్లా వేసుకొని అట్లా ఎక్కినాం. చాలా సంతోషంగా అనిపించింది. అసలుకి అట్లా నేను ఎప్పుడు కళలో కూడా ఉంచుకోలేదు అట్లా ఎక్కుతానని. చాలా చాలా సంతోషంగా అనిపించింది. మంచిగానే ఉంది, సంతోషంగా ఉంది. ఎప్పుడే ఎక్కలే, కిందంగా చూసుడే కానీ మేము ఎన్నడూ ఎక్కలేదే, ఫస్ట్ టైం ఎక్కడం. చాలా సంతోషంగా ఉంది. పైకి వచ్చిన ఒక మేఘాలల్లో తేలాడినట్టుంది. చాలా సంతోషంగా విమానం ఎక్కి ఒక దేవస్థానానికి పోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడన్నా ఎక్కవా అనుకున్నాము, ఎక్కినాము. మంచిగా సంతోషం అనిపించింది. విమానంలో ఎక్కినప్పుడు ఏమనిపించింది నీకు? ఏం కాలే, ఏం భయం అనిపించలే, ఏం మంచిగా ఉన్నది. ఏమనిపించలే, ఏమన్నా ఆడ కూడా మంచిగా ఉంది. చూస్తే ఆ ఎయిర్పోర్ట్ లో అక్కడ కూడా, ఈడ కూడా ఎక్కి వస్తుంటే కూడా మంచిగా చూస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. ఏం భయం అనిపించలే విమానంలో. ఇక్కడ దిగినాక కూడా ఏం అనిపించలే. ఇక్కడ దిగినా కూడా మంచిగా నిమ్మలంగా దిగినాం, మంచి ప్రశాంతంగా వచ్చినాం. ఎన్నడూ అనుకోలే, ఒకసారి కూడా ఎక్కుతున్నా అనుకోలే. ఇప్పుడు అనుకోకుండా ఎక్కినా. అక్కడ ఎయిర్పోర్ట్ బాగా జబర్దస్త్ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఎక్కినాక ఇక్కడ బస్సు విమానంలో కూడా మంచిగా రావచ్చింది. ఏం భయం అనిపించలే. ఇక్కడ నిమ్మలంగా ప్రశాంతంగా దిగినాం. మేము నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాము. మంచిగా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా తీసుకొచ్చిర్రు. ఎక్కినాం, విమానం ఎక్కినాం. అనుకోరా విమానం ఎక్కుతామని? ఒకసారి అనుకోలేదు. మంచిగా వచ్చినాం, హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ కావాలంటే ఎవరినన్నా తీసుకొస్తాం. అంటే మీరు ఎక్కినప్పుడు భయం అట్లా ఏమన్నా? భయం ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది కానీ మంచిగా ఉంది. కొద్దిసేపే ఉంది. మంచి నీళ్ళు ఇచ్చారు, మంచిగా హ్యాపీగా దిగినాం. షిరిడి పోతాం మళ్ళీ ఇప్పుడు.